సమాచార హక్కు చట్టంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దర్శి మండల పౌర సమాచార శాఖ అధికారి ఆకుల రవిశంకర్ అన్నారు. ఈ రోజు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కార్యనిర్వాహకులు జి ప్రేమ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది సమాచార హక్కు చట్టంను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. 1953లో జరిగిన ఓటర్ లిస్టులు కావాలని తాళ్ళూరుకు చెందిన వారు సమాచార హక్కు చట్టం కింద పెడితే అది ఎలా వస్తుందని ఆయన తెలిపారు. సమాచార హక్కు చట్టం రాష్ట్ర అధ్యక్షుడు అలవల రాంబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు సమాచార చట్టం తెలియకపోతున్నారని, పట్టణాల్లో ఉన్న విద్యావంతులు గ్రామీణ ప్రాంతాల వారికి తెలియపరిచి గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా మహేశ్వర్, సమాచార హక్కు చట్టం రాష్ట్ర అడ్వైజర్ కోటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు శ్రీమతి గీతా భవానీ, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ బాషా, కార్యనిర్వాహకులు కోటంశెట్టి హనుమంతరావు, కొత్త వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది 1950. ఓటర్ లిస్ట్ తయారయ్యి ఫస్ట్ ఎలక్షన్ జరిగింది 1953 or 1950. పార్టీలో మేము ఎక్కడ తెచ్చిస్తాం సార్ అని చెప్పడం కరెక్టే కదా అని చెప్పి మీరు అందరూ కూడా, అంటే మా వాళ్ళు తప్పని మా వాళ్ళు కూడా విషయాన్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ప్రతి వాళ్ళు కూడా కింద నుంచి మా దగ్గర లభ్యంగా లేదని చెప్తున్నారు తప్పితే అసలు కరోనా దాని మీద కూర్చొని 1940కి అసలు ఎలక్షన్ కమిషనే పుట్టలేదు, అప్పుడు ఓటర్ లిస్టు ఎలా ఉండదని అతను చెప్పిన వాళ్ళు లేరు, మా వాళ్ళు కూడా దానికి అంత పోయిన వాళ్ళు. ఇప్పుడు ఇమీడియట్గా ముఖేష్ కుమార్ మీనా ఎలక్షన్ కమిషన్ రమేష్ గారు సార్తో మాట్లాడి లేదని అక్కడి నుంచి ఎండార్స్మెంట్ తీసుకుని బయటపడింది. అంటే వాళ్ళు ఎవరికైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ని బయట పెట్టడం వల్లే కదా అక్కడ అవినీతి జరిగింది. అంటే నిజమైనటువంటి ఇళ్ళు లేని వాళ్ళకి కాకుండా ఎవరికి పడితే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇళ్ళు ఇచ్చి ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకురావాలి, జవాబుదారీతనం తీసుకురావాలి. మనం పన్నులు కడితే ఆ పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ ప్రతి సామాన్యుడికి కూడా జవాబుదారీతనంగా ఉండాలి అని ఒక ఉద్యమం స్టార్ట్ అయిందన్నమాట. అసలు ఎందుకు దీనికి మూలం ఏంటంటే ఆ దొర్గి అనే గ్రామంలో పంచాయతీలో ఇళ్ల పట్టాలు ఇళ్ళు కార్యక్రమం పంపిణీ కార్యక్రమం జరిగిందండి. సో ఈ ఇళ్ల పట్టాల పంపిణీ తర్వాత నిజమైనటువంటి లబ్ధిదారులకు ఎవరికి కూడా ఇళ్ళు రాలా, ఇళ్ళ స్థలాలు రాలా. అసలు ఏంటి ఎవరికి రాలేదు, అసలు ఎవరికి వచ్చినాయి అని చెప్పేసి వీళ్ళు పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి ఈ సంస్థ సమాచారం అడిగింది. ఈ చట్టం రాకముందు విషయం చెప్తున్నాను. సో కామన్గా ఎవరైనా ఇప్పుడు కామన్ మ్యాన్ వెళ్ళి ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ కార్యాలయంలో అడిగితే ఏమంటారు, ఎలా నీకు చెప్పేది ఏంటి అనేటువంటి ఉంటుంది, అవునా? సో అధికారుల ధోరణి అలా ఉండేది. అప్పుడు వీళ్ళు ఆ కార్యాలయం ముందు టెంట్ వేసుకుని కూర్చుని సుమారు 45 రోజులు కంటిన్యూగా దీక్ష చేయడం ప్రారంభించారనమాట, ధర్నాకి దిగారు. సో అప్పుడు ఆ అధికారులకి ఆ సమాచారం తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది, ఆ సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ. ఇచ్చిన తర్వాత ఏంటి బయటపడింది అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి కార్యకర్తలకి వాళ్ళ చుట్టాలకి పట్టాలకి తీసుకొని ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆల్రెడీ ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఇళ్ళు ఇవ్వడం జరిగిందనమాట.